ఎవ్రీవన్, ఇట్స్ మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో నేను నిన్నటి పెట్టిన వీడియోలో అయితే చూసారు కదా, నేను పూజకు సంబంధించినవి ఏమేమి కొన్నాను, ఏమేమి షాపింగ్ చేశాను అనేది. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే నేను వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకున్నాను అండ్ నైవేద్యాలు ఏమేమి పెట్టాను అనేది నేను మొత్తం ఈ వీడియోలో పెడతాను, చూసేయండి. అండ్ ఈ రోజు అయితే మార్నింగ్ లేవగానే చక్కగా ఇల్లంతా తుడిచేసుకున్నాను. ముందు రోజు నైట్ అయితే మొత్తం మాప్ అదంతా పెట్టేసుకున్నాను. సో అట్లానే బయట కూడా తుడిచేసి చక్కగా నీళ్ళు చిమ్మేసి ముగ్గు అయితే పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాను. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఏ ఫెస్టివల్కైనా నాకు ముగ్గు అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. నేను ఎప్పుడు ముందు రోజే ప్రిపేర్ అయి పెట్టుకుంటాను ఏ ముగ్గు వేయాలి ఏంటి అనేది. ఈసారి మాత్రం అట్లా కాదు, ఏదో మైండ్కి ఏదో తోచింది, సో అదే ముగ్గు అయితే వేసేస్తున్నాను. చుక్కలు పెట్టేదాకా తెలీదు నేను ఈ ముగ్గు వేస్తున్నాను అని. కానీ ఇట్లా వేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే. చిన్నప్పటి నుండి ముగ్గులు వేయటం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇలానే నేను 8th క్లాస్లో 7th క్లాస్లో ఉన్నప్పుడు తెలుగు టీచర్ లెసన్ చెప్తున్నారు. సో నేను నా ఫ్రెండ్స్ అయితే వెనకాల కూర్చొని, అది సంక్రాంతి టైం అనమాట. సో తెలుగు నోట్స్ మొత్తం ముగ్గులతో నింపేశాము. మేము ఇంతకీ ఏదో సీరియస్గా ఏదో వర్క్ రాసుకుంటున్నాం అనుకొని మా తెలుగు టీచర్ వచ్చి చూస్తే దాన్ని నా ముగ్గులు వేసాము. పెద్ద పనిష్మెంట్ అయితే ఇచ్చారు. నాకు ప్రతిసారి ఇదే గుర్తొస్తుంది. సో ముగ్గు అయితే పూర్తిగా అయిపోయిన తర్వాత పసుపు కుంకుమతో చక్కగా డెకరేట్ చేసి ఫ్రెష్ అయ్యి చక్కగా చీర కట్టుకొని వచ్చి గుమ్మాన్ని కూడా శుభ్రం చేసుకొని పసుపు అంతా రాసి ముగ్గుతో చక్కగా ముగ్గులు వేసి అట్లనే కుంకుమ బుట్లు అవి పెట్టుకున్నాను. అండ్ ఈ రోజంతా పనులన్నీ శారీతోనే చేయాలనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే మన అమ్మ వాళ్ళు ఎప్పుడు శారీతోనే అన్ని పనులు చేస్తారు. సో నేను కూడా ఈసారి అలానే ట్రై చేద్దామని చెప్పేసి ఇంట్లో మా అమ్మ చీర ఉంటే కట్టేసుకున్నాను. లిటరలీ ఇది 15 years అనమాట ఈ శారీకి. సో నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకని చెప్పేసి కట్టేసుకొని గుమ్మానికి ముగ్గులు అండ్ కుంకుమ బుట్లు పెట్టేశాను. అండ్ నెక్స్ట్ మన ఇంటికి ఫెస్టివల్కి రావాలంటే గుమ్మానికి కంపల్సరీ మామిడాకుల తోరణాలు కట్టాలి. అవి కడితేనే చాలా అందంగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఎప్పుడు నార్మల్ కొమ్మలు కట్టేసేదాన్ని. ఈసారి అయితే ఓన్లీ ఒక్కొక్కరి తీసుకొని దాన్ని పిన్స్ కొట్టి దారానికి ఎక్కించి గుమ్మానికి అయితే కడదాం అనుకున్నాను. సో అట్లానే చేసినాను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో నేనైతే నా గుమ్మం అందదు, అందుకని చెప్పేసి చైర్ వేసుకొని చక్కగా గుమ్మానికి తోరం కట్టేశాను. మొత్తం పూర్తిగా అయితే మా గుమ్మం అయితే ఇంత అందంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా గుమ్మం దగ్గర మొత్తం పనంతా పూజ చేసుకున్నాక ఇంకా సరే నైవేద్యాలు చేయడానికైతే నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను. మా మమ్మీ నాకు కొంచెం హెల్ప్ చేస్తా అన్నారు, కానీ నువ్వేం అవసరం లేదు నేనే చేసుకుంటాను అనుకుంటా వచ్చాను. ముందైతే పాలు పొయ్యి మీద పెట్టేసి తర్వాత చింతపండు పులిహార కానీ చింతపండు పులుసు చేశాను. అట్లానే చక్కెర పొంగల్ కూడా చేశాను. ఏంటి ఇది మళ్ళీ డ్రెస్లకు మారిపోయింది అనుకుంటున్నారా? ఆ చీరతో చాలా కష్టం, నేను మెయింటైన్ చేయలేను, ఈ పనులన్నీ చేయలేను, పూర్తావు సాయంత్రం అయిపోతుందని చెప్పేసి చక్కర డ్రెస్ మార్చేసుకున్నాను. అండ్ ఇక్కడ గార్లు బూర్లకి పిండి గ్రైండ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మా తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట. పొద్దున లేచి మామిడాకులు బయట అయితే కట్టేశాను కదా, ఇంట్లో కట్టడానికి చేస్తున్నాడు. చూసారా, నాకు ఈ ఐడియా కూడా రాలేదు చేయడానికి. చాలా మంచిగా చేస్తున్నాడు. ఎలా చేస్తున్నావు సన్ని? అండ్ నేనైతే ఇంకా ప్రసాదాలు అవి చేసుకుంటున్నాను అన్నమాట. ఒకటైతే ఫైనల్గా అవగొట్టాను. ఇది బూర్లకి పిండేశాను. అండ్ ఇది పులిహారకి పులిహార ఆల్రెడీ కలిపి పెట్టేశాను. దీంట్లోనేమో ఇంకా శనగలు అండ్ ఇప్పుడైతే ఇంకా సేమియా కాయాలి, బూర్లు వేయాలి, గారెలు వేయాలి అండ్ పులిహార కలపాలి. ఇంకా ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. దేవుడి దగ్గర డెకరేట్ చేసుకునే అవన్నీ నేను ఇంకా చేయలేదు. ఈ నైవేద్యాలు అన్నీ చేసిన తర్వాత అప్పుడు చేసుకుందాం అనుకుంటున్నాను. సో మా అమ్మ అయితే ప్రసాదాలన్నీ నేను చేస్తాను, హెల్ప్ చేస్తా అన్నారు. వద్దు నేనే చేసుకుంటా అని చెప్పేసి చెప్పాను. పెద్ద పోటుగట్లాగా, కానీ ఇప్పుడు కష్టపడుతుంటే తెలిసింది అన్నమాట. కష్టం. సో ఇక్కడైతే చింతపండు పులిహార కలుపుతున్నాను. మీరు ఎంతమంది చింతపండు పులిహార అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. టెంపుల్ స్టైల్లో చాలా బాగుంటది. గుళ్ళకి వెళ్తే మాత్రం కంపల్సరీ పులిహార తినకుండా మాత్రం ఉండలేను. అండ్ మా తమ్ముడు ఇంకా మామిడి తోరణాలు రెడీ చేశాడు కదా, సో అవి బయట ఇంట్లో అండ్ బాల్కనీ సైడ్ మొత్తం అంతా కట్టాను అనమాట. కట్టినాక ఇంట్లో అయితే మంచి ఫెస్టివల్ లుక్ వచ్చింది. ఇంకా అట్లానే దేవుడికి నైవేద్యాలకి శనగలు, గారెలు, బూరెలు కూడా వేస్తున్నాను. ఈ గారెలు వేయడం అంటే చెప్పాను కదా నాకు చాలా ఇష్టం అని. బూరెలు అయితే కొంచెం భయం అనమాట, ఎందుకంటే పేలిపోతాయని. ఒకసారి చేతితో ఒకసారి స్పూన్తో అట్లా వేసినాను అట్లా. ఇంకా అలానే దేవుడి దగ్గర అయితే ఇట్లా మొత్తం అంతా సదురుకున్నాను. అండ్ వెనకాల తమలపాకులతో బ్యాక్ డ్రాప్ చేసుకున్నాను. అది కూడా ఫాస్ట్గా కంగారుగా చేయాల్సి వచ్చింది. మొత్తానికి పూర్తిగా ఇలా అయితే అలంకరించుకున్నాను.
అండ్ నేను కూడా సింపుల్గా ఒక శారీ అయితే కట్టుకొని వచ్చాను. ఎప్పుడు అయితే చక్కగా ఇంటి దగ్గర ఉండి ఒక వారం ముందు నుండి శారీస్ ఇవన్నీ చక్కగా రెడీ చేసుకునేదాన్ని. అండ్ ఈసారి అయితే ఒక రోజు ముందు వచ్చాను కాబట్టి ఏమీ అంతగా రెడీ చేసుకోలేకపోయాను. అండ్ మా అమ్మవారిని చూస్తే నాకే ముద్దొచ్చింది, చక్కగా దిష్టి తీసేసుకున్నాను. అండ్ అమ్మ కూడా వచ్చి చక్కగా దండం పెట్టేసుకున్నారు. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాం. మరి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.